గైస్, ఈ ఆంధ్ర టూర్లో భాగంగా ఈరోజు పంచరామాల్లో ఒకటైన అమరావతి అండ్ ద్వారకా తిరుమల ఈ రెండు కవర్ చేసి గైస్ ఫైనల్గానైతే అమరావతి రీచ్ అయినాం. చుట్టూ కొండలు, పక్కనే కృష్ణానది, ఇంత బాగుంది. ఇది ఉత్తర ఘాట్ అంటారట. ఇక్కడ ఇప్పుడే వచ్చాము. ఇది మా బస్. ఇక్కడ టెంపుల్లో దర్శనానికి వెళ్ళాలి. ఇది ఉత్తర ఘాట్ అండి. ఇక్కడ స్నానం చేసే వాళ్ళు స్నానం చేసి జస్ట్ నెత్తిలో నీళ్ళు చల్లుకొని దైవ దర్శనం అయితే చేసుకుంటాం. చూడండి, ఇప్పుడే కృష్ణానదిలోనైతే ఫేస్ కడుక్కున్నామండి. ఇక పోయి దర్శనం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని నైట్ స్టేకి విజయవాడకే బయలుదేరుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పంచారామంలో ఒక టెంపుల్ అయిన అమరావతిలో ఉన్నాము. మొత్తం 5 పంచారామాలు ఉంటాయి, 5 శివలింగాలు 5 ప్లేస్లలో. ఫ్రెండ్స్, ఇవేనండి పంచరామాలు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము దర్శనం చేసుకుంది అమరరామేశ్వర స్వామి అండి. లింగం కూడా ఇదే ఆకారంలో ఉంటుంది. ఇక్కడ సోమేశ్వర స్వామి వారు, క్షీరరామలింగేశ్వర స్వామి, శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి, శ్రీ దాక్షారామ భీమేశ్వర స్వామి. చూసారు కదా, ఇక్కడ లింగాలు అయితే స్పెషల్, చాలా పొడవుగా ఉంటాయన్నమాట. గాయస్, ఈరోజు టూర్లో డేటు వైజాగ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సిటీ అయితే చాలా నీట్గా ఉంది. మేము తీసుకున్న హోటల్ పక్కన ఏదో గుహలు ఉన్నాయి, ఒకసారి చూడండి. సిటీ మధ్యలో కూడా ఇట్లా గుహలు, కొండలు అన్నీ. వైజాగ్ మొత్తం కొండలమయ ఉన్నది. పేరే వెరైటీగా ఉన్నది, మీరే చదువుకోరి. సిటీ అయితే చాలా బాగుంది. తెలంగాణలోకి హైదరాబాద్ తప్ప ఏ సిటీలు మ్యాచ్ కావు ఇక్కడ ఆంధ్రాలో ఉండే సిటీలో. గైస్, పక్కన చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే కొండల పైన చాలా బాగుంది సిటీ మధ్యలో. నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసి ద్వారకా తిరుమల. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇప్పుడైతే అక్కడికే పోతున్నాం. విజయవాడలో మా హోటల్ అయితే ఇగో ఈ గుహలకి దగ్గరలోనే ఉంటుంది. ముందైతే ఏదో సర్కిల్ ఉంది. ఇక్కడనైతే మా టిఫిన్లన్నీ ఇగో శ్రీ సత్యసాయి హోటల్ అటు టీ తాగుతున్నాం. ఇక్కడ బాగా టిఫిన్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని. మీరు ట్రై చేయొచ్చు ఇక్కడికి వస్తే. టీ తాగుతున్నాం పొద్దున్నే. ఇక్కడ వేడిగా పొద్దున్నే కూడా వేడిగా చచ్చిపోతున్నాం. ఇక్కడ జనాలకు ఎట్లా అలవాటు అవుతుందో ఏమో. గాయ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడేనైతే చిన్న తిరుమలకు రీచ్ అయ్యామండి. ద్వారకా తిరుమల అంటారు దీన్ని. ఇక్కడికైతే లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండ కిందికి వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా, పచ్చదనం. ఆంధ్రలో ఏ టెంపుల్ అయినా పచ్చదనం. ఇక మా వాళ్ళందరూ ఇప్పుడే బస్సులకి వెళ్ళి దిగుతున్నారు. ఇక్కడైతే గోశాల ఉంది. ఇది టెంపుల్ లోపల. జనాలు అయితే కొంచెం తక్కువనే కనిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది 2వ పంచరామం. సారీ, ఇది పంచరామం కాదు, చిన్న తిరుమల, ద్వారక తిరుమల. చూస్తున్నారు ఇక్కడ నుంచి గోపురాలు ఇలా కనిపిస్తుంది. జూమ్ చేస్తా చూడండి. ఇదంతా షాపింగ్. ఇలా లోపలికి వెళ్ళాలి. సరే, గోమాతను కూడా దర్శించుకుందాం. ఇప్పటితోనైతే ద్వారకా తిరుమల దర్శనం కంప్లీట్ అయిపోయింది. చలో నెక్స్ట్ ప్లేస్.
హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకేం చదువుతారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. బెల్ ఐకాన్ అంటే ఏందో అనుకున్నారు, కింద గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ మీరు తొందరగా వస్తుంది. తొందరగా వస్తే ఏమవుతుందంటే మా ఛానల్లో మేము పెట్టిన వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. తొందరగా వస్తే మీరు తొందరగా చూసి తొందరగా షేర్ చేయొచ్చు, తొందరగా లైక్ చేయొచ్చు.